హాయ్ అండి. ముందుగా సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద మమ్మల్ని నిలబెట్టినటువంటి ఆ భగవంతుడికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మమ్మల్ని ప్లస్ చేయడానికి వచ్చినటువంటి మీడియా ఫ్రెండ్స్కు, అలాగే వెల్ విషర్స్కు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఎప్పుడు చెబుతూ ఉంటారు వంశీ గారు, వాసి గారు, లక్కీ హ్యాండ్ శ్రీ విష్ణు గారు అని. థ్యాంక్ యూ అండి శ్రీ విష్ణు గారు, ఈ సినిమాని ప్లస్ చేయడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని కలిసినందుకు అండి. అలాగే ఈ ప్రాజెక్టు గురించి ఇంతకుముందు మాట్లాడాను. అంటే ఏదైనా సరే ఒక ప్రాజెక్టును ఒక డైరెక్టర్గా ముందుగా మాట్లాడడం కంటే ఆ ప్రాజెక్ట్ ముందు మాట్లాడితే ఆ తర్వాత ఆ డైరెక్టర్ మాటలకు వాల్యూ ఉంటుందని నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా దీన్ని నేను మాట్లాడదలుచుకోలేదు ఈ పిక్చర్ గురించి. ఒకటి మాత్రం నిజం, ఈ సినిమాను నేను వెంకట కలిసి చేయాలనుకున్నప్పుడు మాకు వెనక ఉండి ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని నిలబెట్టి ముందుకు నడిపించినటువంటి దామోదర్ ప్రసాద్ గారికి, ఒక అన్నగా మాకు తోడుగా ఉన్న దాము గారికి, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎప్పుడు తోడుగానే ఉన్నారు, మాకు ఎప్పుడు ఉంటారని కూడా తెలుసు. ఆయన ద్వారా అలాగే ఈ సినిమా ఇంత బాగా వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి బన్నీవాసు గారికి, వంశీనందిపాటి గారికి కూడా థ్యాంక్ యూ. ఈరోజు ఎక్కడో ప్రెస్ మీట్లో ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మీరేంటి ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా ఒకవేళ బన్నీవాసు గారు, వంశీనందిపాటి గారు ఇంటర్ఫీరెన్స్ ఎక్కువగా ఉందా అని అడిగారు. అంటే మొదట చెప్పాను అదేం లేదండి, అలా ఉండదంటే నిజంగా చెప్తున్నారా కేవలం మీడియా ముందు మాట్లాడుతున్నారు, కెమెరా ఉందని మాట్లాడుతున్నారా? నేను ఒకటే చెప్పాను, లేదు సార్ ఇది సినిమా అన్నది నా లైఫ్, ఈ సినిమా ఒకరి వల్ల స్పాయిల్ అవుతుందంటే నేను ఎప్పుడు ఒప్పుకోను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఒక 70-80% ఉన్నటువంటి ఈ సినిమాను 100%కు రీచ్ అవ్వడానికి మాత్రం వాసు గారు, వంశీ గారు నిజంగానే చెప్తున్నా మనస్ఫూర్తిగా, మీరు ఇచ్చిన ఇన్పుట్స్ సినిమాను ఒక మంచి సినిమా నుండి ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ వరకు తీసుకొచ్చాయి. అది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను నమ్మినటువంటి ఆ భగవంతుని సాక్షిగా నేను చెబుతున్నాను. ఎందుకంటే అన్ని కలుస్తాయి. ఒక మంచి ప్రాజెక్ట్ రావాలి అంటే ఎన్నో మంచి హ్యాండ్స్ రావాలి, మనం ఒక్కరిని ఏమి చేయలేము ఇక్కడ. అలాగే మా టీం ఇంతమంది పనిచేశారు. కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ మీట్ తర్వాత మాత్రం నేను మా టీం అందరం మాట్లాడతాను. నా టీంకు, మా ఆర్టిస్టులకు, మిగతా వాళ్ళందరికీ కూడా, మా ఫ్రెండ్ వెంకట్కు, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు